సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నిలువెత్తి విగ్రహాన్ని శ్రీకాకుళం నడి సెంటర్లో పూరి మహల్ జంక్షన్లో ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. విగ్రహాలు అనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు స్థాపించకూడదు. ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిని పెట్టామంటే భావి తరాలు దాని గురించి చర్చించుకోవాలి. ఈరోజు పూరి మహల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి. ఈరోజు దేశం యొక్క పురోభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దీనన్నింటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పేయి గారిని గర్వంగా చెప్పగలిగారు. నిర్ణయాలంటే ఎవరూ ఊహించినటువంటి నిర్ణయాలు. అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా 25 సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆలోచన కూడా ఉన్నాను. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళాలంటే 9 గంటల సేపు జర్నీ చేసేవారు. శ్రీకాకుళం నుంచి టెక్కల వెళ్ళాలంటే 2.5 గంటల సేపు జర్నీ చేసేవారు. ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా నాయకులు ఎర్రన్నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి ఏపీపీ మోడల్లో రోడ్ అండ్ కోడలేట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అందులో భాగంగా మొదట మనకి తడ నుంచి ఇచ్చాపురం వరకు రోడ్డు అవ్వడం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి ద్వారంగా మారింది. తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరూ చేతిలో ఒక ఫోన్ కాదు, 2 చేతుల్లో 2 ఫోన్లు పట్టుకుంటున్నామంటే 25 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఫోన్ ఉండే కాదు. ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక ఎక్స్చేంజ్లో బుక్ చేసుకుంటే 4 రోజులకు 5 రోజులకు ఆ కనెక్షన్ కలిసేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ రెగ్యులేట్ చేశారో దానివల్ల ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం, ఈరోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దానికి కారణం వాజ్పేయి గారిని గర్వంగా నేను చెప్పదలిచాను. ఆ రోజు మీ అందరికీ తెలుసు, విమానాలయ రంగంలో కూడా ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు. మొట్టమొదటి విదేశీ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చింది. ఆ రోజు ఎవరైతే వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి ప్రాముఖ్యత. ఆ రోజుకే ఆహార నిల్వలన్నీ గోడౌన్స్లో ఉండిపోతే దీనివల్ల రాష్ట్రానికి దేశానికి ఇబ్బంది ఉపయోగకరం లేదని అధిక ఆహార పథకం కింద 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు మరి మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా చెప్పండి. పిచ్చికుప్పలాగా మాట్లాడుతున్నారు చాలా మంది, దీని గురించి మాట్లాడుతున్నారు, తెలుగు లేక మాట్లాడుతున్నారు. ఈరోజు పీపీపీ మెడికల్ కాలేజీ ఏదైతే పీపీపీ మోడల్ ఇచ్చామో దీన్ని చంద్రబాబు
అందరికీ అడుగుతున్నాం. పీపీపీ మోడల్ అనేది ఈరోజు నిన్న వచ్చిన కాదు, 25 సంవత్సరాల ముందు ఆ రోజు పీపీపీ మోడల్ రావడం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావడం వల్లే మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావడం వల్ల మనకి పోర్ట్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడాలి. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రైవేట్కి దారాదత్తం చేశారని పిచ్చిట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. మంచి అబద్ధాల పార్టీ అప్పుడు ఆరోగ్యశ్రీ కొనాలి అదెందుకు మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్ ఇచ్చారు? అంతెందుకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వందల వాహనాలు ఈరోజు పీపీపీ మోడల్లో ఆ రోజున్నటువంటి అరబిందోకి దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి, అంటే నువ్వు చేస్తే మంచి, ఈరోజు మేము చేస్తే దాన్ని విపరీతమైన అర్థాలు తీసుకున్నాం. ఇన్ని విమర్శలు ఎవరు చేసినట్టే ప్రజల శ్రేయస్సు గురించి పనిచేస్తున్నారు. ఈరోజు 50% సీట్లు వస్తున్నారు. ఈరోజు ఓపీ 100% ఉంటుంది. ఈ కాలేజీలు అదే ప్రభుత్వం చేస్తే ఇంకొక 10,000 సంవత్సరాలు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకొక సంవత్సరంలో 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేస్తాం. ఈ 2-3 సంవత్సరాల్లో ఈ కాలేజీలన్నీ పూర్తి చేసి పేదవాడికి వైద్యం అందించాలని ఒక మంచి కార్యక్రమంలో తీసుకెళ్తుంటే ఇది కూడా విమర్శ చేయడమే కాకుండా అసలు ఆయన మైండ్ ఉందో లేదో అర్థం కాదు. నిన్న ఒక మాట మాట్లాడారు, ఎవరైనా సరే కాలేజీలు తీసుకుంటే నేను అధికారంలోకి వస్తే 2 మాసాలు ఈ లోకతంత్రుడు మాకు ఎప్పుడు భయపడవలసిన నేను ఇచ్చి ఆలోచన ఒక ఎగ్జాంపుల్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014-19లో ఆ రోజు సోలార్ ప్రాజెక్టు ఈరోజు సోలార్ ప్రాజెక్టు వల్ల 9,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొస్తే కరెంట్ అంతా కూడా ఉత్పత్తి అవుతుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న వల్ల ఆ రోజు ప్రైవేట్ కంపెనీలన్నీ కోర్టుకి వెళ్తే 9,000 కోట్ల రూపాయలు కోర్టు డైరెక్షన్ కంపెనీలు కట్టాం. ఇది ఒక నష్టం. అయితే ఆ రోజు కరెంటు లేక యూనిట్ 14-15 రూపాయలకు కొని ఈరోజు డిస్కమ్లకి ఈరోజు ఏవైతే ట్రాన్స్పోర్ట్కి 1,40,000 కోట్ల